హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సో మహాకుంభమేళ జర్నీ అయితే నేను లైఫ్లో మర్చిపోలేను. అంతటి జ్ఞాపకాలన్నీ నాకు మిగిల్చిందనమాట. సో ఈ మహాకుంభమేళ మన జనరేషన్కి రావడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ జర్నీలో అయితే నేను అంటే ఆ ప్రయాగ్రాజ్కి వెళ్తూ మధ్యలో నర్మదా నది కనిపించింది. అంటే జబల్పూర్ మీదుగా మా ట్రావెల్ బస్సు వెళ్ళడం ద్వారా అక్కడ నర్మదా నదిలో మేము స్నానం చేయాలి అని అనుకున్నాము. ఆ పవిత్రమైన నర్మదా నదికి వెళ్ళి స్నానం ఆచరించడం అంటే నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే నర్మదా నదికి అంత ప్రత్యేకత ఉంది. సో ఇక్కడ మనము నర్మదా నదికి అయితే వచ్చాము. ఈ కుంభమేళ జర్నీలో మేము ఫస్ట్ పుణ్యస్నానం చేసిందంటే ఈ నర్మదా నదిలోనే. సో ఈ నర్మదా నది గురించి కూడా మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోలో అయితే కనుక మనము అంటే నాకు తెలిసిన విషయాలన్నీ నేను చెప్తున్నానండి, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. సో పవిత్రమైన ఈ నర్మదా నదిలో నిజంగా మునగడం అంటే చాలా అదృష్టం అండి. సో ఈ నర్మదా నదికి నేనైతే పసుపు కుంకుమ అలాగే నైవేద్యంగా కొన్ని పదార్థాలన్నీ అక్కడ మనకి లభించాయన్నమాట. సో అవన్నీ కూడా నేను ఈ నర్మదా నదికి ఆ గంగమ్మకి అయితే నేను సమర్పించడం అయితే జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మేము ఆ మహాకార్యానికంటే మహాకుంభమేళకు వెళ్తూ దారిలో ఈ విధంగా ఫస్ట్ మేము నర్మదా నదిలో ఒక 3 మునకలేసి ఆ నర్మదా నదిని ఆ దేవతను స్మరించుకుంటూ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ జర్నీ అయితే నిజంగా చాలా బాగుందండి. హలో అండి అందరికీ. సో మన ప్రస్తుతానికి జబల్పూర్లో ఉన్నాం. ఇది వచ్చేసి నర్మదా నది అనమాట. మనకి నర్మదా నదికి వచ్చి స్నానం చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. అయితే క్లైమేట్ అయితే చాలా బాగున్నది. సో కుంభమేళకు వెళ్ళే దారిలో అయితే నర్మదా నదిలో మేమైతే స్నానం చేసాము. ఆల్రెడీ పవిత్ర స్నానం అంటారు కదా, మాది ఈ నర్మదా నదిలో ఉండడం అనేది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. నర్మదా నది అంటే చాలా రేర్ మనకి. అక్కడికి వచ్చాము మేము అంటే దీని తర్వాత మనం లంచ్ చేసుకొని మళ్ళీ కుంభమేళకు స్టార్ట్ అవుతాము. నర్మదా నది మధ్య భారతదేశం గుండా ప్రవహించే నది. జనరల్గా ఇది ఉత్తర దక్షిణ భారతదేశానికి సరిహద్దుగా వ్యవహరిస్తుంది. ఈ నది మొత్తము 1289 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్నది. భారత ద్వీపకల్పంలో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే 3 నదులలో ఇది ఒకటి. మిగిలిన 2 నదులు తపతీ నది, మహి నది. నర్మదా భారతదేశంలో రిఫ్ట్ లోయ వెంట ప్రవహించే ఏకైక నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కంటక్ పర్వతాల్లో పుట్టి 320 కిలోమీటర్లు సాత్పుర శ్రేణుల పైభాగంన ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి జబల్పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య సాత్పుర శ్రేణుల మధ్య ఉన్న నర్మదా లోయలోకి అడుగుపెడుతుంది. ఈ నర్మదా నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. మన భారతదేశంలో నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే నదులను మనము దైవ సమానంగా భావిస్తూ మనము దేవుడికి ఎలాగైతే దీపం నైవేద్యం పెడతామో అలాగే ఇలాంటి నదులకు కూడా మనము ఆ పూజ అనేది చేసి మనం నైవేద్యాన్ని దీపాన్ని కూడా సమర్పిస్తాము. పసుపు కుంకం సమర్పించడం వల్ల మనకి ముత్తైదుతనం జీవితాంతం లభిస్తుందని కూడా ఆడవాళ్ళందరికీ ఒక నమ్మకం అన్నమాట. సో నేనైతే ఇలా దేవుడికి ఏమేమి మనము సమర్పిస్తామో అదేవిధంగా ఈ నర్మదా నదికి కూడా నేను సమర్పించాను. సో తర్వాత మేమైతే బోటు ప్రయాణం చేసాము. ఎక్కడికి వెళ్ళినా ఇదొక మెమరీ అనమాట. ఎందుకంటే మనం మామూలుగా జనరల్గా బోట్ ఎక్కడం వేరు, ఇలా నదుల దగ్గరికి వచ్చినప్పుడు మనం బోటు ప్రయాణం చేసి అది మనకైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మనకు ఒక స్వీట్ మెమరీ లాగా గుర్తుకుండిపోతుంది. ఈ జబల్పూర్ వద్ద బోట్ అయితే ఒక్కొక్కరికి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అదే మహాకుంభమేళ అయితే ఒక్కొక్కరికి 1500, 1000 రూపీస్ కూడా ఛార్జ్ చేసి మరీ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పుణ్యస్నానం అనేది చేస్తున్నారు. కానీ చాలా టూ మచ్ రేట్ అనిపించింది నాకు. సో ఈ జబల్పూర్ దగ్గరే పర్ పర్సన్కి 50 రూపీస్ అనమాట. సో చాలా రీజనబుల్ అనిపించింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ నదిలో నీళ్ళు నేనైతే బాటిల్తో తీసానండి, కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం మినరల్ వాటర్ అంటాం కదా, సో అంతకంటే ఇంకా క్లీన్గా ఉన్నాయి. చూడండి మీరు కూడా. ఎందుకంటే ఈ మేము వాటర్ని తాగడానికి అక్కడ బోటు నడిపి అతన్ని అడిగాము. సో ఇవే నీళ్ళు బాటిల్తో మాకు తీసిచ్చారు.
సో చాలా బాగున్నాయి నీళ్ళు, టేస్టీగా కూడా ఉన్నాయి. చూడండి బాటిల్లో ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. మినరల్ వాటర్ బాటిల్ ఎక్కడికి పోవాలో ఈ వాటర్ మధ్య అనిపిస్తుంది కదా మీకు. సో మా వాళ్ళతో అయితే నేను బోటు ప్రయాణం అయితే చేస్తున్నాను. సో ఇక్కడ బోటు నడుపుదామని నేనైతే బోట్ అతన్ని అడిగి మరీ తీసుకున్నాను ఇవి స్టిక్స్ అనేవి. కానీ నాకు అస్సలు రాలే బోటు నడపడం. వీళ్ళైతే ఎలా నడుపుతాడేమో వీళ్ళకే తెలియాలా. సో ఇక్కడైతే నర్మదా నది తీరాన కాళికామాత కూడా మనకి దర్శనమిస్తుంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దీని తర్వాత మేమైతే ప్రయాగ్రాజ్కి డైరెక్ట్ వెళ్ళిపోయాము.